కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ రాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామివారి దేవస్థానమైన పాదగాయ క్షేత్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ హుండీ లెక్కింపు చేపట్టింది. తనిఖీదారుడు వడ్డీ ఫణీంద్ర కుమార్ సమక్షంలో దేవస్థాన సిబ్బంది, సేవా సంఘాల భక్తులు, పుర ప్రముఖులు, బ్యాంకు సిబ్బందిచే హుండీలు లెక్కింపు చేశారు. ఇందులో హుండీ ఆదాయం 11,61,650 రూపాయలుగా తేల్చారు. ఈ మేరకు దేవస్థాన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఓ ప్రకటన చేశారు. లెక్కింపు ప్రధాన ఉద్దేశం స్వామివారికి భక్తులు సమర్పించే ఈ శివరాత్రి ఉత్సవాలకి ఎక్కువగా స్నానాలు ఆచరించి సుమారు 26వ తారీఖు శివరాత్రి రోజున 1,00,000-1,50,000 వరకు భక్తులు స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆచరించి తడి బట్టలతో వచ్చేవాళ్ళు వారి యొక్క స్వామివారికి సమర్పించే నగదు తడిగా ఉండి నోట్లు పాడే ఉద్దేశంతో ఏమన్నా ఇప్పటివరకు ఉన్న నగదు కూడా పాడే అవకాశం ఉన్నందువలన ఉన్నతాధికారుల సూచన మేరకు ఈరోజు లెక్కింపు జరగడం జరిగింది. అదేవిధంగా శివరాత్రి తదుపరి మార్చి 4వ తారీఖున హుండీ లెక్కింపు కూడా ఉన్నతాధికారులు తేదీగా నిర్ణయించడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరూ గమనించవలసిందిగాను, సదరు విషయాన్ని భక్త మహాశైలందరికీ తెలియజేయవలసిందిగాను పాత్రికేయ మిత్రుల సమస్యగా తెలియజేయడమైంది. దక్షిణ కాశీగా పాదకేశంగా వెలుగొందుతున్న శ్రీ కుకుటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి మహోత్సవాలకు ముందుగా స్వామివారి హుండీలను 50 రోజులకు లెక్కించగా ఈఓ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఇతర సభ్యులతోటి, సిబ్బందితోటి, అందరితోటి జిల్లా ఉన్నతాధికారి యొక్క అనుమతితో ఇవాళ హుండీని తెచ్చి లెక్కించడం జరిగింది. ఈ హుండీలో నగదుగా 10,42,690 రూపాయలు, అదేవిధంగా నాణ్యాల రూపంలో 1,18,960 రూపాయలు, వెరసి 11,60,650 రూపాయలు మొత్తం నగదుగా లభించింది భక్తుల ద్వారా. ఇది గతంతో పోలిస్తే తలసరి ఆదాయం రోజు ఒక్కరికి 20,000 రావడం గమనార్హం. ఇది గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా నమోదవడం గమనార్హంగా భావిస్తూ ఆలయం తరఫున పాల్గొన్న సిబ్బందికి, సేవా సంఘం సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ.